పీపుల్ కెన్ నాట్ బేర్ యువర్ ఐడెంటిటీ. ఎవరైనా ఒకరి ఐడెంటిఫికేషన్ వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళకున్న ఇన్ఫీరియారిటీ కావచ్చు, ఈగో కావచ్చు, ప్రైడ్ కావచ్చు, జలసీ కావచ్చు, మరి ఏం గుణమో వాళ్ళకే తెలవాలి కానీ ఐడెంటిటీని యాక్సెప్ట్ చేయలేరు. ఎగ్జాక్ట్లీ అలాగనే దేవుడు కూడా తన ఐడెంటిటీని బయలుపరుచుకున్నప్పుడు లోకము కూడా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇప్పుడు దేవుని యొక్క ఐడెంటిటీని మనం లోకంలో చెప్తాం, ఏమని చెప్తాం చూడండి. ఆకాశములను సృజించిన మా దేవుడు, తర్వాత వాటిని విశాలపరిచిన మా దేవుడు, భూమిని అందులో పుట్టిన వాటన్నిటికీ ప్రాణమిచ్చిన దేవుడు, తర్వాత నడుచువాడికి ప్రతి ఒక్కరికి జీవాత్మనిచ్చింది మా దేవుడే అని చెప్తే అందరికి కయ్యమని కోపం వచ్చేస్తుంది. మీ దేవుడేనా అంటారు. మనుషుల మైండ్ సెట్ అలాగా. నా ఐడెంటిటీ చెప్పిన వాళ్ళకి నచ్చదు, మీ ఐడెంటిటీ చెప్పిన వాళ్ళకి నచ్చదు, యాక్టర్ అని చెప్పుకున్నా నచ్చదు, డాక్టర్ అని చెప్పుకున్నా నచ్చదు, టీచర్ అని చెప్పుకున్నా నచ్చదు, దేవుడు అని చెప్పుకున్నా నచ్చదు. ఆర్ యు గెటింగ్? సో పీపుల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రిబెలియస్, ప్రైడ్, ఈగోయిస్టిక్ నేచర్. సో దేవుడు తన ఐడెంటిటీని చెప్పుకుంటే లోకము తట్టుకోలేకపోతుంది. క్రైస్తవులు కూడా ఎవరైనా వాళ్ళ ఐడెంటిటీ గురించి చెప్పుకుంటే తట్టుకోలేకపోతారు. లోకానికి నీకు తేడా ఏముంది? మనము మార్చబడాలా, ఒకరినొకరు గౌరవించుకునే వాళ్ళలాగా ఉండాలా, ఒకరినొకరు అంగీకరించుకునే వాళ్ళలాగా ఉండాలి. ఇప్పుడు ఐఏఎస్ ఎవరైనా వచ్చారనుకో, అమ్మో ఐఏఎస్ అమ్మ ఎంత బాగా చదువుకున్నారు అంటాను నేను హ్యాపీగా గౌరవిస్తాను వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మా చదువు కన్నా వాళ్ళ చదువు ఎక్కువ ఉంటుంది, మా తెలుగు కన్నా వాళ్ళకి ఎక్కువ తెలుగు ఉంటుంది. అంటే నేను కెరియర్ వైజ్ గా మాట్లాడుతున్నా. ఎవరైనా సైంటిస్టులు వస్తే అమ్మ సైంటిస్టులు అని గౌరవిస్తాం. ఎందుకు? వాళ్ళు పడ్డ కష్టం అట్లాంటిది. అట్లాగనే మనం ఒకరి విజయాన్ని గౌరవించేలాగా ఉండాలా. అది క్రైస్తవుల గుణమై ఉండాలి.